అందరికీ నమస్కారం। ఈ రోజైతే గంగమ్మ జాతరది నేను ఆల్రెడీ మీకు పెరుమాళపల్లి గంగమ్మ జాతర వీడియో అయితే చూపించాను। ఈ రోజు వచ్చి యాదమరి గంగమ్మది అంటే ట్యూస్డే రోజు వీడియో అన్నమాట। మా పిల్లల దగ్గర ఫోన్ ఇస్తే ఎప్పుడు మెడకాయ పైన తలకాయ లేకుండానే తీస్తారు। అసలు ఫేసెస్ ఉన్నాయా అన్నట్లు తలకాయలు ఉన్నాయా అన్నట్లు తీస్తారు। నా కూతురు నన్ను చూపించడానికన్నా తను చూపించుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది। నా కొడుకు అయితే మాత్రం ఇప్పుడు బండి పైన కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ ముందర పోజ్ కొడుతున్నాడు। చూసారా, నా ఫేస్ వీడియోలో మొత్తంలో ఎక్కడో ఒకటో రెండో సార్లు కనిపిస్తుంది। నా కూతురు మాత్రం తన ఫేస్ని నీట్గా వీడియో తీసుకునింది। నన్ను తీయమ్మా బండి తోలేటప్పుడు అంటే తను తీసుకునింది అండ్ రోడ్ని అయితే తీస్తుంది। అసలు రోడ్ని ఎందుకు వీడియో తీస్తుందో నాకైతే అర్థమే కాలేదు। ఇంకా మీకు తెలిసిందే కదా, నేను ఎప్పుడు గుడికి వెళ్ళేదానికి ముందు ఫస్ట్ పూలు అట్టిపళ్ళు అన్నీ తీసుకుంటాను। సో అందుకు తీసుకోవడానికైతే వెళ్తున్నాను। అక్కడ తీసుకునే గ్యాప్లో మా పాప అండ్ బాబు ఒక షోడ అయితే వేసేసారు। సరే ఇంకా అన్నీ అయ్యాయి కదా, తీసుకొని గుడికి అయితే బయలుదేరాను। ఇదిగోండి యాదమరి గంగమ్మ। పెరుమాళపల్లి గంగమ్మ బాగుందా, యాదమరి గంగమ్మ బాగుందా చూడండి। ఈ గ్రే కలర్ శారీ ఉంది కదా, అదే నేను పెట్టిన శారీ। అదైతే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను। ఎలా ఉందో కమెంట్స్లో అండ్ లింక్ కూడా ఇస్తానండి। అండ్ మా రిషి కూడా వెళ్ళి దేవుడిని మొక్కుతా ఉంది। ఫోటో వచ్చి స్ట్రైట్గా తీయడం వల్ల అమ్మవారి ఫేస్ అయితే పడలేదు। ఇదిగోండి అమ్మవారు। మా బాబు అయితే ఒకటి తీస్తే పైకి తీస్తాడు, లేదంటే కిందికి తీస్తాడు। నేనే వీడియో తీసుకుందామంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు హడావిడిలో అస్సలు తీసుకోవడం లేదు। నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి।